హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ వెజిటేబుల్ రైస్ చేసింది. ఎలా చేసిందో చూద్దాం. మా ఏమేం కావాలో చెప్పు. క్యారెట్, ఉర్లగడ్డ, క్యాప్సికము, బీనీస్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, అల్లం, కరివేపాకు 4 రెమ్మలు, కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం నుసుప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నంలోకి వేసుకోవాలి. ఏంటి మమ్మీ ఆనియన్స్ మిర్చి ఇలా వేసావు? ఈ అన్నంలో కలుపుకుంటే రుచి ఉంటుంది. చేస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ చేస్తేనే మా అమ్మ చెప్పినట్టు బాగా వస్తుంది. మంచినీళ్ళకి ఏమేమి వేసినామా? కరివేపాకు, క్యాప్సికము, అల్లము, జీలకర్ర, ఆవాలు, ఉర్లగడ్డ, క్యారెట్ వేసి మనం ఈ మిక్సీ చేసినాక ఏంటి డబ్బులు ఏం చేస్తాం? అన్నం వేసి రైస్ కలిపేది. కొంచెం ఉప్పు వేయాల, కొంచెం కలర్ వచ్చి అన్నం వేసుకోవాలి. మా వారు రైస్ కలపమంటే కలపలేదు, నేనే దీంట్లో కలుపుదాంలే అనుకున్నాను. మీకు టేస్ట్ కావాలనుకుంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇంకా ఏమన్నా కాయగూరలు ఉంటే వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. మా బాబు ఎగ్ రైస్ కలపమని అంటే 30 రోజుల దాకా మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఎగ్ రైస్ ఇట్లా నీసు తినకూడదని ఎగ్ రైస్ కలపలేక ఇట్లా ఇది రైస్ కలుపుతున్నాను. మీరు ఇంట్లో ఎప్పుడు మీ ఇంట్లో ఖాళీ వండుకోకుండా ఇట్లా రైస్ కలుపుకొని తినండి, టేస్టీగా బాగుంటుంది. బాగుందరా బాబు? సూపర్. మా అమ్మమ్మ వంట తింటుంది ఇప్పుడు. సరే బాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసుకోండి.